ఈ రోజు మనం క్లాస్లో వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈ రోజు మనం క్లాస్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ పార్ట్లో లెసన్ నెంబర్ 1 అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటటువంటి చాప్టర్లో క్లాస్ నెంబర్ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అనేటటువంటి క్లాస్ గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం, సవివరంగా నేర్చుకుందాం. సో ఇక్కడ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. కెమికల్ రియాక్షన్స్లో 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కెమికల్ కాంబినేషన్. సెకండ్ వన్ కెమికల్ డికంపోజిషన్ అనే ఒక రియాక్షన్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ రియాక్షన్. కెమికల్ డిస్ప్లేస్మెంట్ అనేటటువంటి టైప్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది. కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అనేటటువంటి రియాక్షన్ ఉంటుంది. ఇవి మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఇంకొంచెం డీప్గా వెళితే ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో సింగిల్ డిస్ప్లేస్మెంట్ టు డబుల్ డిస్ప్లేస్మెంట్ అని ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో 2 టైప్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. దాని గురించి వచ్చినప్పుడు ఈరోజు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కాంబినేషన్ రియాక్షన్ గురించి నేర్చుకున్నాం మనం. ఈ క్లాస్లో కెమికల్ ఒకసారి కాంబినేషన్ రియాక్షన్ గురించి జస్ట్ అలా టచ్ చేసి మనం డికంపోజిషన్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏవైనా 2 or more substance, any 2 or more reactants react each other and form a single product after the chemical reaction. This type of reaction is called chemical combination reaction. Chemical combination. Combination ante enti kalavatam. Mixing is called combination. Here what are mixing? 2 chemicals in the left hand side, reactants, 2 or more reactants are mixing and react each other and form only one product. రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 product ని కనుక ఫామ్ చేసినట్లయితే ఈ విధంగా ఏ బి అనేటటువంటి 2 రియాక్టెంట్స్ ఆర్ మిక్సింగ్ టుగెదర్ అండ్ రియాక్ట్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ ఏ సింగిల్ product called C. This type of reactions is called chemical combination, right? నెక్స్ట్ కెమికల్ కాంబినేషన్ కి ఎగ్జాంపుల్ గా ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నటువంటి రియాక్షన్ ఇది చూడండి. ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం మనం మెగ్నీషియం, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం గురించి నేర్చుకున్నాం. ఈ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీకు గ్రూప్స్ లో కూడా పంపిస్తాను. ఈ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ని మనము కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియంలో రియాక్టెంట్స్ ఏంటి? మెగ్నీషియం అనే ఒక మెటల్ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో మిక్స్ అయ్యి కెమికల్ రియాక్షన్ జరిగి బర్న్ అయ్యి ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి యాష్ని ఏర్పరుస్తుంది, పొడిని ఏర్పరుస్తుంది. ఇక్కడ రియాక్టెంట్స్ 2, ప్రొడక్ట్ ఒకటే ఉంది. సో ఇలా రియాక్టెంట్స్ 2, ప్రొడక్ట్ ఒకటే ఉన్నట్లయితే దీన్ని కెమికల్ కాంబినేషన్గా మనం చెప్తాం జరుగుతుంది. ఇక్కడ కూడా కెమికల్ కాంబినేషన్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్, CaCO3గా చెప్తాం. దాంతో పాటుగా వాటర్ రిలీజ్ అవుతుంది, కాకపోతే ఇది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఒకటే ఒక ప్రొడక్ట్ మిగిలిపోతుంది. అందుకని దీన్ని కూడా మీరు అనొచ్చు, సార్ ఇక్కడ ఈ రియాక్షన్లో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని కెమికల్ కాంబినేషన్ అని ఎలా అంటారు అంటే ఇక్కడ రిలీజ్ అయినటువంటి వాటర్ ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. సో అక్కడ మిగిలేటటువంటి ప్రొడక్ట్ ఒకటే కాల్షియం కార్బోనేట్. మనం గోడకు సున్నం వేసినప్పుడు ఈ రియాక్షన్ జరుగుతుంది. తడి సున్నం CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్తాం. దీన్ని ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో మిక్స్ అయ్యి వైట్ కలర్లో ఉండేటటువంటి కాల్షియం కార్బోనేట్ వస్తుంది. ఇది కూడా కెమికల్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఇంకా పొడి సున్నం కాల్షియం ఆక్సైడ్ అనేటటువంటి కెమికల్ని తీసుకొని దానికి కొంచెం నీరు కలిపినట్లయితే, వాటర్ని మిక్స్ చేసినట్లయితే అది కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి తడి సున్నం, స్లాక్డ్ లైమ్ అంటాం దీన్ని, ఈ తడి సున్నంగా మారడం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ కూడా చూడండి, రియాక్టెంట్స్ 2 ఉన్నాయి, ప్రొడక్ట్ ఒకటే ఉంది. సో ఇలా రియాక్టెంట్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ 2 or more reactants react each other and form only one product, that is called కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సో కెమికల్ కాంబినేషన్స్ ని ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఎలా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 అంతకంటే ఎక్కువ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఒకటే ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 ఉండొచ్చు, కానీ రిమైనింగ్ ప్రొడక్ట్ ఒక్కటే ఉంటుంది, దాదాపుగా ఒక్కటే ఉంటుంది. అలా ఈజీగా కెమికల్ కాంబినేషన్స్ ని గుర్తుపట్టొచ్చు. చూడండి, కెమికల్ కాంబినేషన్స్ ఎగ్జాంపుల్గా
హైడ్రోజన్ మరియు నైట్రోజన్, హైడ్రోజన్ గ్యాస్ అండ్ నైట్రోజన్ గ్యాస్ రియాక్ట్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ NH3 అమోనియా. దీన్ని బ్యాలెన్స్ కూడా చేశారని చూడండి. 3H2 ప్లస్ N2 గివ్స్ రైస్ టు 2NH3. ఇలా 2, 3 ఉపయోగించి బ్యాలెన్సింగ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ గమనించినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ తో రియాక్షన్ జరిపి మెగ్నీషియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, ఒకటే ప్రొడక్ట్ ఉంది. కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఆక్సైడ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి కార్బన్ డయాక్సైడ్ ఇస్తుంది. ఇక్కడ కూడా రియాక్టెంట్స్ 2 ఉన్నాయి, ప్రొడక్ట్ ఒకటే ఉంది. ఇక్కడ కూడా సోడియం మరియు క్లోరిన్, ఈ 2 రియాక్టెంట్స్ కలిసి సోడియం క్లోరైడ్ అనేటటువంటి ఒకే ఒక ప్రోడక్ట్ నేర్పొచ్చింది. ఈ విధంగా ఒక రియాక్టెంట్ 2 అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి ఒకే ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే మనము కెమికల్ కాంబినేషన్స్ ని మనం చెప్పవచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఏంటంటే కెమికల్ డికంపోజిషన్ అంటే